చిన్నప్పుడు మా ఇంట్లో నూలు ఉండేది, మా ఇంట్లోనే డై చేసేవాళ్ళు అంతా టోటల్, మేమే వీవింగ్ చేయించేవాళ్ళం. అప్పుడు శారీ కావాలంటే చాలా చేంజ్ అయినాయి. సమ్ ఇన్ గుడ్ వేస్ అండ్ సమ్ ఇన్ వెరీ డిఫికల్ట్ వేస్. ఒకప్పుడు హ్యాండ్లూమ్ అంటే చాలా విలువ ఉండేది. ఇప్పుడు మాస్ మార్కెట్ ఎట్లా అయిపోయిందంటే ప్రైస్ సెన్సిటివిటీ చాలా ఎక్కువ అయిపోయింది అనమాట. పీపుల్ ఆర్ మోర్ ఇంక్లైన్ టు చీపర్ అండ్ ఫాస్టర్ దాన్ పేషెంట్ గా నాకు కొంచెం టైం పట్టినా పర్లేదు, నాకు క్వాలిటీ కావాలి అనే కస్టమర్స్ ఒకప్పుడు చాలా ఎక్కువ మంది ఉండేవారు. ఇప్పుడు ఏంటంటే ఫ్రమ్ కస్టమర్ స్టాండ్ పాయింట్ దట్స్ సంథింగ్ దట్ హ్యాస్ చేంజ్. అయినా కానీ మేము వీవర్ ఫ్యామిలీ నుంచి వచ్చాం కాబట్టి కష్టం అయినా కానీ హ్యాండ్లూమ్ ట్రెడిషన్ అనేది మెయింటైన్ చేయాలని ప్రతి చోట మన దగ్గర కంపల్సరీ హ్యాండ్లూమ్ అనే ఆస్పెక్ట్ మెయింటైన్ చేస్తాం. ఆల్మోస్ట్ లైక్ డైయింగ్ ఆర్ట్ అన్ఫార్చునేట్లీ. ఎందుకంటే మాస్ ప్రొడక్షన్ పెరిగిపోయి ఫాస్ట్ ఫ్యాషన్ పెరిగిపోయి ఈజీగా ఫాస్ట్ గా వచ్చేయాలి, 100 రూపాయలకే నాకు 1,00,000 రూపాయల క్వాలిటీ రావాలి. సో అది హ్యాండ్లూమ్ లో రాదు. మనకి క్వాలిటీ కావాలంటే టైం. ఇప్పుడు వాళ్ళు ఒక చీర 1 మంత్ 6 మంత్స్ చేస్తే దానికి గిట్టుబాటు కావాలి. ఆ గిట్టుబాటు అవ్వట్లేదు ఇప్పుడున్న జనరేషన్. ఒకప్పుడు ఏంటంటే పీపుల్ అప్రిషియేటెడ్ దట్ స్లో fashion, but I think for us we don't see Kalladhar as a brand, but we see it as like a responsibility to the community of viewers. మన అసలు గ్రౌండ్ ఏంటి, మన చేనేత నుంచి మనం వచ్చాం. దాని క్వాలిటీ అన్ని మనకు తెలుసు. దానివల్ల మనం అది హ్యాండ్లూమ్ ఉన్నంత కాలం కళాధార అనేది స్టాండర్డ్. అది మాత్రం 100%